హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్. మీ అందరికీ ఒక మంచి విషయాలను అంటే మీకు ఎగ్జామ్కి ఉపయోగపడేటటువంటి చాలా హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పి మీకు ఖచ్చితంగా 100% మీ సక్సెస్కి ఇవి తోడవుతాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మీకు నేను ఒక 10 చాలా ఉపయోగపడేటటువంటి టిప్స్ మీకు చెప్పబోతున్నాను. అంటే రివిజనల్ టిప్స్, ఏ విధంగా రివిజన్ చేయాలి. ఇది చాలా పీక్ టైం అన్నమాట. మీకు ఇప్పటిదాకా చదివింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు చదువుతున్నది ఒక ఎత్తు అనమాట. అంటే ఇప్పుడు నుంచి కొంతమంది సంవత్సరం నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 6 నెలల నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 3 నెలల నుంచి చదువుతున్న వాళ్ళు, 2 నెలల నుంచి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రివిజన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది మీకు ఒక వండర్ఫుల్ టిప్స్ మీకు చెప్తాను. ఖచ్చితంగా చివరిదాకా చూడండి, మీకు బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ వండర్ఫుల్ రివిజనల్ టిప్స్ అనమాట ఇవి. అంటే ఈ నెల రోజుల్ని మీరు చాలా ఫలప్రదంగా ఉపయోగించుకోవాలి. అంటే ఏంటిది, మనం ఈ నెల రోజులు చదివేటటువంటి ఈ రివిజన్ మీదే మీ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. కావున నేను చెప్పబోయే టిప్ నెంబర్ 1 ఏంటంటే, మీరు ఇప్పుడు చదువుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక 10 పేపర్లు, ఒక 10-15 పేపర్లు మీరు ఒక ప్యాడ్కి పెట్టుకోండి. చదువుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇయర్స్ వస్తూ ఉంటాయి, సంవత్సరాలు. ఏదైనా సరే ఆ సంవత్సరంలో ఏదైనా ప్రత్యేకత జరిగినా, ఆ సంవత్సరంలో ఏదైనా సైంటిస్ట్ ఏదైనా సిద్ధాంతం చెప్పినా, లేకపోతే ఆ సంవత్సరంలో ఏదైనా యుద్ధం జరిగినా, ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ చదువుతున్నారు, సంవత్సరాలు వచ్చినవి ఏం చేస్తారంటే మీరు సంవత్సరాలన్నీ కూడా ఒక పేపర్ మీద ఒక ఆర్డర్లో రాసుకోండి. అంటే మీరు వాళ్ళు చదువుతున్నప్పుడు ఒక సంవత్సరం వచ్చింది, వెంటనే ఒక పేపర్ తీయండి, ఒక ఇయర్స్ కోసం ఒక పేపర్ పెట్టుకోండి, ఆ ఇయర్ అక్కడ రాసుకోండి, ఆ ఇయర్లో ఏం జరిగిందో రాసుకోండి. అలా తర్వాత చదువుతారు, ఇంకో టాపిక్ చదువుతారు. అది సైకాలజీ అవ్వక్కర్లేదు, సోషలే అవ్వక్కర్లేదు, మ్యాథ్సే అవ్వక్కర్లేదు, ఏదైనా సరే సంవత్సరం వచ్చి ఆ సంవత్సరంలో ఏదైనా జరిగితే ఆ పేపర్లో మీరు రాసి పెట్టుకోండి. అంటే మీరు చదువుతున్నప్పుడు రాగానే పేపర్ తీసుకోండి, ఆ పేపర్ మీద నోట్ చేసుకోండి. అలాగా తర్వాత సైకాలజీ చదువుతున్నారనుకోండి, సైకాలజిస్ట్ పేర్లు వస్తాయి, వాళ్ళు ఏదైనా సిద్ధాంతం చెప్తారు. ఇవాళ చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి పేరు వచ్చింది, వెంటనే ఒక సైకాలజీ కోసం ఒక పేపర్ పెట్టుకోండి. ఆ పేపర్ మీద సైకాలజిస్ట్ పేరు, అతను చెప్పిన సిద్ధాంతము, లేదా ఏ సంవత్సరము సిద్ధాంతం ఉంటుంది, అది అలాగే చెప్పినటువంటి సిద్ధాంతాలన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి. అంటే ఒకేసారి అన్నీ వెతికి రాయమంటలా, నేను చదువుతున్నప్పుడు వస్తూ ఉంటాయి. ఇవాళ చదువుతున్నప్పుడు కొన్ని రావచ్చు, రేపు చదువుతున్నప్పుడు ఇంకొన్ని రావచ్చు. అలా ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడు వెంటనే మీరు ఈ ప్యాడ్ దగ్గరే పెట్టుకున్నప్పుడు వెంటనే ఒక సైకాలజిస్ట్ పేరు, అతను ఏదైనా ఒక సిద్ధాంతం చెప్పారు, వెంటనే ఆ పేపర్లోకి వెళ్ళి ఆ పేపర్లో నోట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు తెలుగు చదువుతున్నప్పుడు కవి పేరు, కవి యొక్క పుస్తకాలు కానీ రచనలు కానీ వస్తాయి, వెంటనే ఆ పేపర్ తీసుకోండి, తెలుగుకు ఒక పేపర్ పెట్టుకోండి, ఆ పేపర్ మీద కవి పేరు, అతని యొక్క పుస్తకాలు, అతను చేసినటువంటి పాఠం పేరు, సో అందులో నోట్ చేసుకోండి. ఈ విధంగా అన్నమాట. తర్వాత మళ్ళీ చదువుతూ ఉంటారు, ఎవరైనా సైకాలజిస్ట్ నిర్వచనాలు చెప్తారు, చాలా నిర్వచనాలు వస్తాయి మనకి. సో సైకాలజిస్ట్ పేరు, అతను చెప్పినటువంటి నిర్వచనం. సో ఇలా చదువుతున్నప్పుడు రోజు మీకు తగులుతూ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తారంటే ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. అంటే నిర్వచనాలన్నీ ఒక పేపర్లోకి వస్తాయి, సంవత్సరాలన్నీ ఒక పేపర్లోకి వస్తాయి, అలాగే మీకు సిద్ధాంతాలన్నీ ఒక పేపర్లోకి వస్తాయి. ఇలాగనమాట. ఇలా మీరు చేయటం మూలంగా ఏమవుతుందంటే, ఒకసారి ఎత్తి మనము పేపర్లో రాయటం మూలంగా దాని యొక్క రికగ్నిషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మైండ్కి, రిసీవింగ్ అనేది. అలాగే మీకు ఒకసారి రివిజన్ అయినట్టు ఉంటుంది. సో మీరు ఇలాగా ప్రతిదీ ఏదైతే ఒక కేటగిరీకి చెందినటువంటి విషయాలన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి. సో మీరు రేపు పొద్దున ఏంటంటే టకటకా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ పేపర్లన్నీ ఇలా తిప్పుకొని చూసుకోవటం మూలంగా ఆ సంవత్సరాలన్నీ ఒక దగ్గర ఉండటం వల్ల కన్ఫ్యూజన్ ఉండదు. ఒక సంవత్సరానికి ఒకదానికి మీరు కంపారిజన్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరంలో ఇది జరిగింది, ఈ సంవత్సరంలో ఇది జరిగిందని కంపారిజన్ అనేది ఒక దగ్గరే ఉండటం మూలంగా చాలా ఈజీ రికగ్నిషన్ అనేది ఉంటుంది. అలాగే సైకాలజిస్టులు అందరూ ఒక దగ్గర ఉండటం మూలంగా మీకు ఈజీ రికగ్నిషన్ అనేది ఉంటుంది. గుర్తింపు చాలా ఎక్కువ ఉండి రేపు ఎగ్జామ్లో త్వరగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇది బెస్ట్ టిప్ అనమాట. మీరు కొన్ని పేపర్లు ఎగ్జామ్ ప్యాడ్కి పెట్టుకుని ఇలా ట్రై చేయండి. ఈ నెల రోజులు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే అయితే టిప్ నెంబర్ 2. ఇప్పుడు ఈ టిప్ నెంబర్ 2లో ఏంటంటే, నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలన్నీ ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అనుకోండి, ఆపోజిట్ వర్డ్స్ అన్నీ ఒక పేపర్ మీద, మీనింగ్స్ అన్నీ ఒక పేపర్ మీద, లేకపోతే ఇప్పుడు చెప్పినట్టుగా కవులు వాళ్ళ రచనలన్నీ ఒక పేపర్ మీద, ఇలా ఉన్నాయి కదా. ఇలాంటివి ఏం చేస్తారంటే మీరు గోడకి అంటించుకోండి. గోడకంటే ఎక్కడైతే మీరు ఎక్కువగా రోజు
కొంతసేపు గడిపే అవకాశం ఉన్నటువంటి ప్లేసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ చేస్తున్నప్పుడు డైనింగ్ టేబుల్కి ఎదురుకుండా ఒక పేపర్ అంటించుకోండి. ఈవెన్ ఇంకెందుకంటే మనం బ్రష్ చేస్తున్నప్పుడు 5 minutes టైం పడుతుంది, అక్కడ ఒక పేపర్ అంటించుకోండి. అలాగే వంట చేస్తున్న ఆడవాళ్ళు అయితే కనుక వంట చేస్తున్నప్పుడు కిచెన్ వాల్కి అంటించుకోండి. సో అలాగే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అంటించుకోండి. బెడ్కి పడుకున్నప్పుడు ఇటు తిరిగి పడుకున్నప్పుడు మనం ఇలా పడుకున్నప్పుడు గోడ కనపడేలాగా అక్కడ ఒక 2-3 పేపర్లు అంటించుకోండి. మీరు పడుకున్నప్పుడు కూడా కళ్ళు దాని మీద పడి 4-5 క్వశ్చన్స్ ఇలా రివిజన్ చేసుకుంటూ చూస్తూ చదువుతూ పడుకోవచ్చు. సో ఇవి చెప్తానికి వినడానికి చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ అవి మన మైండ్ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. మనకి ఎక్కువసార్లు చూస్తూ ఉండటం మూలంగా ఏంటంటే అవి మనకు బాగా గుర్తుంటాయి. రేపు మీరు ఎగ్జామ్లో ఆప్షన్స్లో అదా ఇదా అనే కన్ఫ్యూజన్ లేకోకుండా కరెక్ట్ ఆన్సర్ పెడతానికి అవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ టిప్ నెంబర్ 2ను మంచిగా ఫాలో అవ్వండి. గోడకి అతికించుకోండి. ఏమి మీరు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఇలా అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు మీరు. ఓకేనా? సరే, అయితే టిప్ నెంబర్ 3 ఏంటంటే ఇది చాలా ఉపయోగపడే టిప్ అండి. జాగ్రత్తగా వినండి. మీరు రోజు మోడల్ పేపర్ చేయమని చెప్పాము. ఈ మోడల్ పేపర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మీరు నెలలో ఖచ్చితంగా మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే. చేయకపోతే మీరు చదివిందంతా వృధా అయిపోతుంది. మీరు ఏం చేస్తారంటే ఇందులో 2 పద్ధతులు ఉన్నాయి. ఒక మోడల్ పేపర్ తీసుకోండి. మీరు ఏం చేస్తారు, ఫస్ట్ మామూలుగా అయితే ఆన్సర్స్ అన్నీ తెలిసినవన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆప్షన్స్ అన్నీ పెడతారు. తర్వాత ఏది రైటో ఏది రాంగో చెక్ చేసుకుంటారు. ఒక 150కి ఒక 70, 80, 100 వస్తాయి. అయ్యో 100, 70 వచ్చినాయి కదా అని చెప్పేసి కౌంట్ వేసుకుని పక్కన పెట్టేస్తారు. రేపు మళ్ళీ ఇంకో పేపర్ చేస్తారు. అవి కూడా అంతే. ఒక 100కి 150కి ఒక 120, 110 వచ్చినాయి అనుకోండి. కరెక్ట్ అయినవన్నీ చూసుకుంటారు. అయ్యో ఇవి తప్పైనవి అనుకుని పక్కన పెడతారు. అలా కాదు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు పేపర్ పెట్టేటప్పుడు కరెక్ట్గా మీకు ఏవైతే తెలుసో అవే పెట్టండి. అటు ఇటుగా ఉన్న వాటిని పెట్టద్దు. అస్సలు తెలియని వాటిని అస్సలు పెట్టద్దు. మీకు ఏదైతే నాకు కరెక్ట్గా తెలుసు అన్నవే పెట్టండి. వాటిని మీరు చెక్ చేసుకోండి. 150కి 50 రానివ్వండి. 50 మీకు వచ్చినట్టు అర్థం పర్ఫెక్ట్గా. అందుకే ఏం చేస్తారంటే ఏవైతే కరెక్ట్గా వచ్చో వాటిని పెట్టేసుకోండి. అవి చెక్ చేసుకోండి. అవి పక్కన పడేసండి. ఇప్పుడు మిగతా రాని ఉన్నాయి కదా, అస్సలు డౌట్గా ఉన్నవి, అస్సలు రానివి ఏం చేస్తారంటే వాటికి ఆన్సర్స్ అన్నీ పెట్టేసుకోండి. టకటకా పెట్టేసేసుకొని మీరు ఆ క్వశ్చన్స్ అన్నీ చదవండి ఒకసారి. ఏవైతే మీరు పెట్టలేకపోయారో, ఆన్సర్ చేయలేకపోయారో వాటిని మీరు అన్నీ కూడా రీడ్ చేయండి. బిట్స్ని టకటకా కూర్చుని చదువుకుంటా వెళ్ళండి. లెక్కలు ఏవైతే మీరు తప్పు చేశారో వాటిని ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు మీరు మోడల్ పేపర్ ఫుల్ఫిల్ చేసినట్టు అనమాట. వచ్చినవి ఎలాగో వస్తాయి, రానివే కదా మనకు కావాల్సింది, వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో ఇది బెస్ట్ టిప్ అనమాట. ఎలా చేయండి. మళ్ళీ ఇందులో ఇంకో టిప్ ఉంది. టిప్ నెంబర్ 3 ఏంటంటే మీరు ఏం చేస్తారంటే మోడల్ పేపర్స్ ఎవరన్నా ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళంటే చెల్లు, అక్కో, తమ్ముడు ఎవరైనా పార్ట్నరో ఉంటే వాళ్ళతో ముందు ఆన్సర్స్ అన్నీ పెట్టించేసుకోండి పేపర్లో. అంటే ఏం చేస్తారు, పెన్సిల్తో ఒక సైడ్ ముట్ట లైన్గా పెట్టించండి. ABCD ఇలా ఆన్సర్స్ పెట్టించేసిన తర్వాత ఏం చేస్తారంటే ముందు మీరు ఒకరోజు ఆ బిట్స్ అన్నిటిని బాగా చదవండి. చదివేసుకుంటే వెళ్ళిపోండి. 150 బిట్లు టకటక కూర్చొని చదివేసేసేయండి. అలా 2-3 పేపర్లు చదివేసేసుకోండి. చదివేసిన తర్వాత ఏం చేస్తారంటే 2 days తర్వాత ఇప్పుడు మీరు ఆ ఆన్సర్స్ని క్లోజ్ చేయండి. పెట్టిన ఆన్సర్స్ని సైడ్కి పెట్టించండి. అంతేగాని ABCD అనే ఆప్షన్స్ మీద పెట్టించొద్దు. సైడ్ అమ్మట దాని ఆన్సర్ B అయితే B, C అయితే C, సైడ్ అమ్మట పెట్టించండి వరుసగా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ పేపర్ తీసి ఏదైతే చదివారో ఆ పేపర్ని ఈ ఆన్సర్స్ అన్ని పేపర్తో క్లోజ్ చేసేసేయండి. సైడ్ అమ్మట కనపడకుండా క్లోజ్ చేసి ఇప్పుడు మీరు ఆన్సర్స్ పెట్టుకుంటారండి. ఖచ్చితంగా మీరు ఇలా చేసినట్టయితే 150 కనీసం మీరు 130 బిట్స్ ఆన్సర్ కరెక్ట్గా పెట్టగలుగుతారు. ఎందుకంటే చదివి ఉన్నారు. మళ్ళీ మీరు ఇప్పుడు ఆన్సర్ పెడుతున్నప్పుడు మళ్ళీ చదువుతారు. సో మీకు 2 సార్లు మైండ్ రీడింగ్ అవుతుంది. ఇక్కడ అవటం మూలంగా ఆన్సర్స్ బాగా గుర్తుంటాయి. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. ఆన్సర్స్ అన్నీ పక్కనే ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 90% బిట్స్ మీకు కరెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇలా ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. మోడల్ పేపర్స్ని చదివేసి ఆ తర్వాత ఆన్సర్స్ పెట్టచ్చు. ఏదైతే ఏంటి మనకి బిట్స్ అనేవి మనకి బై హార్ట్ రావాలి కదా. సో ఇట్లాగా మీరు మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. బాగా వస్తున్నాయి, రిపిటేషన్గా వస్తున్నాయి అనుకున్నవి ఒక పేపర్ మీదకి రాసి పెట్టుకోండి. ఓకేనా? ఇది బెస్ట్ టిప్ నెంబర్ 4. ఈ టిప్ నెంబర్ 4 ఏంటంటే ఈ రోజు నుంచి మీకు ఉన్నది చాలా పీక్ టైం అనమాట. అంటే చాలా ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఈ నెలంతా ఒక ఎత్తు అనమాట. మీరు ఏం చేస్తారంటే ఇంకా ఇప్పుడు మీకు కొంతమందికి 50% సిలబస్ అయ్యి ఉండొచ్చు, కొంతమందికి 70% అవ్వచ్చు. మీరు ఏం చేస్తారంటే ఇక నుంచి ఇంకా ఎంత సిలబస్ అయితే పెండింగ్ ఉందో దానిని ఏం చేస్తారంటే మీకు ఉన్న టైం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజుకు 10 గంటలు చదువుతున్నారనుకోండి, 10 గంటల్లో 6 గంటలు ఏమో పెండింగ్ సిలబస్ చదవటానికి, 3 hours లేదా 4 hours రివిజన్ చేయడానికి. ఓకేనా? అంటే రివిజన్ అంటే మోడల్ పేపర్ ప్రాక్టీస్ వస్తుంది, అందులోనే చదివేసిన వాటిని మళ్ళీ ఇంకోసారి తిప్పి చదువుకుంటానికి. ఓకేనా?
అంటే ఏంటి, మీరు 6 గంటలు ఏమో కొత్త అసలు అవని సిలబస్ చదవడానికి, ఒక 3-4 అవర్స్ ఏమో రివిజన్ చేయడానికి. ఇలా ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. అంతేగాని ఇంకా నాకు చాలా సిలబస్ ఉంది అదంతా చదవాలి కదా అని చెప్పి అవి చదువుతూ కూర్చున్నారంటే, మీరు రివిజన్ చేయలేదనుకోండి, ఈ చదివిందంతా కూడా పోతుంది. ఇది డ్యామ్ షూర్గా చెప్తున్నాను నేను. ఇది కాబట్టి రివిజన్ మీద చాలా శ్రద్ధ పెట్టండి. ఖచ్చితంగా రోజు ఒక 3-4 అవర్స్ రివిజన్ చేయడానికి పెట్టుకోండి. ఓకేనా? సో ఇలాగ మీరు మిగిలిన సిలబస్ని కవర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ టిప్ నెంబర్ 5 ఏంటంటే, ఇప్పటి వరకు మీరు ఎంత సిలబస్ అయితే చదివేసి ఉన్నారు కదా చాలా వరకు, ఇందులో మీకు కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ నుంచి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ తీసుకున్నారనుకోండి, సైకాలజీలో అభ్యసనం, పెరుగుదల, స్మృతి, వికాసం, అలాగే మూర్తిమత్వం, ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి. వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి ఈ రివిజన్ టైంలో. మరలా చదవండి వాటిని. ఎందుకంటే సైకాలజీ అనేది తక్కువ సిలబస్, అంటే ఒక బుక్ తక్కువ సిలబస్, ఎక్కువ మార్క్స్ మనం గ్యాదర్ చేసుకోవచ్చు. 30కి 28, 29 తెచ్చుకోవచ్చు మనం. కాబట్టి ఈ సైకాలజీ ఇప్పుడు నేను చెప్పిన ఈ చాప్టర్స్ అన్నీ కూడా మళ్ళీ చదవండి. మళ్ళీ చదువుతూ ఉండండి. ఈ రివిజన్ అనేది రివిజన్ అవుతుంది. ఫుల్ మార్క్స్ మీకు సైకాలజీలో రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత టిప్ నెంబర్ 6. ఈ టిప్ నెంబర్ 6లో ఏంటంటే, ఒకసారి వినండి. మీరు ఇప్పుడు సిలబస్ మొత్తము నాకు అవ్వటం లేదు, నేను అసలు కవర్ చేసుకోలేకపోతున్నాను అనే బెంగే వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 10 చాప్టర్స్ ఉన్నాయి అనుకో, 10లోంచి ఒక 2 చాప్టర్స్ని వదిలేసేయండి, నష్టమేమీ లేదు. ఆ 2 చాప్టర్స్ పక్కన పడేసేసి ఎప్పటి వరకు 7 ఎన్నో చదువుకుంటారు కదా, ఆ 7 చాప్టర్స్ని మరలా చదువుకోండి. ఆ 2 చాప్టర్స్లోంచి బిట్స్ పోతాయేమో అని మీరు భయపడద్దు. ఆ 2 చాప్టర్స్లోంచి బిట్స్ పోయినా పర్వాలేదు, కానీ 8 చాప్టర్స్ చదివి లేదా 7 చాప్టర్స్ చదివి అవి రివిజన్ చేయలేదు అనుకోండి, మొత్తం అన్నీ పోతాయి. కాబట్టి రివిజన్ అనేది ఇంపార్టెంటు. కాబట్టి 2 చాప్టర్స్ని ఏవైతే కొంచెం తక్కువ బిట్స్ వస్తున్నాయి ఎగ్జామ్స్లో అనుకుంటారో, అలాంటివి కొన్ని టఫ్గా మీకు అనిపించినవి వదిలేసి మిగతా చాప్టర్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వాటిని మరలా చదవండి. ఓకేనా? రాని చాప్టర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో మీకు ఏదో అర్థం కావట్లేదు, ఆల్జీబ్రానో ఇంకేదో, వదిలేసేయండి, ఆ చాప్టర్ వదిలేయండి. ఎందుకంటే 1 బిట్ 2 బిట్లో వచ్చే దానికోసం మిగతా వచ్చిన వాటిని ప్రాక్టీస్ చేయడానికి టైం పెట్టుకోండి. సో టిప్ నెంబర్ 7 ఏంటంటే, ఇప్పటి వరకు మీరు చదివి బుక్స్లో అండర్లైన్ చేసుకున్నారు కదా కొన్ని. సో ఇవి రివిజన్ టైంలో మీరు ఆ అండర్లైన్ చేసిన పాయింట్స్ మాత్రమే చదవండి. మళ్ళీ టెక్స్ట్ బుక్ అంతా మళ్ళీ లైన్ టు లైన్ ఏం చదవద్దు. ఎక్కడైతే మీరు అండర్లైన్ చేసుకు పెట్టుకున్నారో ఆ వాటిని మీరు రివిజన్ చేసుకోండి. ఓకేనా? సో టైం సేవింగ్, మళ్ళీ మొత్తం చూడొద్దు మీరు. ఓకే. తర్వాత టిప్ నెంబర్ 8 ఏంటంటే, మీరు ఇప్పుడు తెలుగు చదువుతున్నప్పుడు తెలుగులో ఇండెక్స్ పేపర్ ఉంటుంది. ఆ ఇండెక్స్లో కవి, ప్రక్రియ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే, ఆ పేపర్ని కట్ చేసుకుని ఎక్కడైనా గోడకు అతికించి పెట్టుకోండి, లేదా ప్యాడ్కు పెట్టుకుని రోజు ఒకసారి దాన్ని చూడండి. చూడటం మూలంగా మీకు తొందరగా అవన్నీ గుర్తుంటాయి. ఓకేనా? ఆ తర్వాత టిప్ నెంబర్ 9 ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ టైంలో మీకు అవకాశం ఉన్నటువంటి ఏదైనా సరే ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడానికి కొంత సమయం పెట్టండి. ఓకేనా? మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఒక బెస్ట్ ఆన్లైన్ వెబ్సైట్ గురించి మీకు చెప్పబోతున్నాను. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాదాపు ఒక 2-3 రోజుల్లోనే ఆ వీడియో కూడా పెడతాను, చూడండి. ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయటం మూలంగా రేపు మీరు ఎగ్జామ్ హాల్లో కంగారు పడకుండా ఉంటారో, వితిన్ ద టైంకి ఎగ్జామ్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలో అని మీకు అలవాటు అవుతుంది. ఓకేనా? సో ఇది దానికి కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత టిప్ నెంబర్ 10. ఈ టిప్ నెంబర్ 10 ఏంటంటే, మీరు మైండ్ రీడింగ్ చేయడానికి అలవాటు చేసుకోండి. మైండ్ రీడింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ ఏదో చదివారు, ఒక టాపిక్ చదివారు. ఆ చదివిన టాపిక్ ఏంటంటే, మీరు ఏదో పని చేసుకుంటున్నారు, అన్నం తింటూ ఉండొచ్చు, ఇంకేదైనా కూరగాయలు కట్ చేసుకుంటూ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా బట్టలు మడ తీసుకుంటూ ఉండొచ్చు, ఇంకేదైనా పని, మగవాళ్ళు అయితే ఇంకేదైనా పని చేసుకుంటూ ఉండొచ్చు. ఈవెన్ బాత్ చేస్తూ కూడా మీరు ఆ చదివిన క్వశ్చన్స్ అన్నిటినీ మైండ్లో మీకే చెప్పుకోండి, మీకు మీరే అప్పచెప్పుకోండి, మీకు మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. అంటే అది లైక్ మనం అది అంటారు చూడండి, నోట్లో మాట్లాడుకుంటా, ఏ పిచ్చి వాళ్ళ ఏంట్రా వాళ్ళు నోట్లో మాట్లాడుకుంటున్నారు అనుకుంటాం. సో అట్లా అనమాట. సో మీరు దీన్ని ఏమి సిల్లీగా తీసుకోవద్దండి. మీరు చదివిన టాపిక్ని మీరు ఎవరో ఎదురు ఉన్నట్లుగా, ఎవరికో మీరు చెప్తున్నట్లుగా మీరు చదివిన పాయింట్స్ని మీకు ఎక్స్ప్లెయినింగ్ చేసుకోండి. దాని మూలంగా మైండ్లో రివిజన్ అవుతుంది. సో టైం సేవ్ అవుతుంది, లెసన్ రివిజన్ అవుతుంది. సో ఇవి కొన్ని చాలా సింపుల్గా అనిపిస్తాయండి, కానీ ఈ టెక్నిక్స్ అనేవి సక్సెస్కి మనకి ఎంతో హెల్ప్ చేస్తాయి అన్నమాట.
సో గైస్ నేను చెప్పేది ఏంటంటే ఈ రివిజన్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఈ నెల అనేది ఒక లెక్క. కాబట్టి గుర్తుపెట్టుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. కరెక్ట్గా ఈ టైంని మీరు మంచిగా రివిజన్కి ఉపయోగించుకోండి. పెండింగ్ ఉన్న సిలబస్కి ఏమో ఒక 2 వంతుల సమయాన్ని పెడితే రివిజన్కి 1 వంతు సమయాన్ని పెట్టి మీరు మంచిగా రివిజన్ చేసుకోండి. ఓకేనా గైస్? అయితే మరి ఎవరైనా సరే విజయవాడ వరద బాధితులుగా ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరెవ్వరూ అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు త్వరగా కోలుకుని మరలా ఈ రివిజన్ని స్టార్ట్ చేయండి, మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. తప్పకుండా మీకు సక్సెస్ అనేది వస్తుంది, రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. సరే, అయితే నెక్స్ట్ నేను తప్పకుండా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఓకేనా? ఈ రివిజన్ టిప్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ గైస్, బాయ్.